సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీలో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ నేతలు వెళ్ళిపోతున్నట్లుగా మనకు అప్డేట్స్. త్రివిక్రమ్ చెప్పినట్టుగా జేబులో చేతులు పెట్టుకుని ఆల్మోస్ట్ ఏపీ మంత్రులు అయితే వెన్నుకొంచడం ఉన్నారు, ఓటానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తాయి. టీడీపీ కూటమి సో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో టీడీపీ కూటమి ఉంది అన్నట్లుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సిఎస్ గారు, మనం ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మాత్రం గుర్తు పెట్టుకోవాలండి, తలుచుకోవాలి. గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? బటన్ నొక్కి మీరు సమాధానం చెప్పండి, బూత్ లోకి వెళ్ళి బటన్ నొక్కమన్నాడు. ముఖ్యమంత్రి నొక్కే బటన్ కాదు ఇది బటన్ అని కరెక్ట్ గా చెప్పి చూపించారు. ఆయన జనవరిలో నొక్కిన బటన్లకి మేలో కూడా డబ్బులు వేయలేదు, వీళ్ళు నొక్కిన బటన్ కి 15 రోజుల లోపల ఇంతకుముందు ఆదిక్యం ఇప్పుడు వెనుకంజలో అన్నాం చీపురుపల్లిలో. సో మరి వైజాగ్ నుంచి వాళ్ళ ఆవిడ ఝాన్సీ పోటీ చేస్తున్నారు, మరి ఆవిడ గెలిపించుకునేటువంటి ఛాన్సులు ఉన్నాయా? సత్యనారాయణ కష్టం. ఎందుకంటే చీపురుపల్లిని ఆయన వదిలేసి నేను ఎలాగో గెలుస్తానని ధీమాతో ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆ లెక్కలు ఆయన చీపురుపల్లిని వదిలేసి అక్కడ అభ్యర్థిగా ఇటు వైజాగ్ వచ్చి ఆయన మొత్తం సెట్ చేసుకున్నారు. బొత్స ఝాన్సీకి తరపున చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? చీపురుపల్లిలో ఆయన ఓడిపోతుంటే ఇక్కడ భార్యని గెలిపించుకునేటువంటి అవకాశాలు మార్గాలు నా భార్యకి ఏం చేస్తాను. అది కాదు, సో గాజువాక లేదు 7,000 ఓట్లకు పైగా కూటమికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు. సో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు అలాగే మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ ఓటమి బాటలో వెళ్తూ ఉన్నారు, బొత్స సత్యనారాయణతో సహా. అంతేకాదు అమర్నాథ్ కూడా వెనకబడి ఉన్నారు. సో మంత్రులు మాజీ మంత్రులు మొత్తం వెనకబడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓటమి బాటలో మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందనేది ఇంకా అప్డేట్ రాలేదు. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా చూస్తే కనుక ఎన్డీఏ కూటమి కనుక చూస్తే కనుక మనకి ఇండియా కూటమి 214 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే 292 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది. సో దేశ స్థాయిలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే